ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇండియా ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఏంటి ఇంత సింపుల్గా చెప్పాను అనుకుంటున్నారా? ఇది చెప్పడానికి సింపులే, కానీ ఈ మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ నరాలు జివ్వుమన్నాయి. ఒక్కొక్కరు టెన్షన్తో వణికిపోయారు. అంత సీరియస్గా ఈ మ్యాచ్ జరిగింది. 5th టెస్ట్లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో మన టీమిండియా చేసిన ప్రదర్శన అంతా ఇంత కాదు. ముఖ్యంగా మన హైదరాబాద్ పేసర్ సిరాజ్ మన డిఎస్పి మ్యాచ్ని మొత్తాన్ని మలుపు తిప్పేశారు. సో ఈ మ్యాచ్ గురించి, సిరాజ్ ప్రదర్శన గురించి, మిగతా అన్ని విషయాల గురించి మనకు తెలియజేయడానికి చాణక్య మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ చాణక్య. హాయ్ రాజా బ్రో. అంటే హై టెన్షన్ అనే ఓడి ఉంటుంది కదా, అంటే ఇందిరాస్వామి ఇంకా వణిగిపోతుంటారు అనమాట జనాలు మ్యాచ్ చూస్తుంటే. చాలా రేర్గా టెస్ట్ క్రికెట్లో ఈ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అలాగా. నిన్న అలాంటి మ్యాచ్ చూసాం. సో ఎలా అనిపించింది? సింపుల్గా చెప్పాలంటే పాత వైభవం టెస్ట్ సిరీస్కి వస్తుందేమో అని కూడా అనిపిస్తుంది ఇలాంటి మ్యాచెస్ చూసినప్పుడు. అంటే ఒకనొక టైంలో ఎప్పుడైతే T20 సిరీసెస్ కానీ అన్నీ ఇన్వెంట్ చేసిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా ఒక షార్ట్ ఫార్మాట్, అందులో ఉన్న ఎగ్జైట్మెంట్కే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈ టెస్ట్ సిరీస్ కానీ టెస్ట్ మ్యాచెస్ నడుస్తున్న విధానం ఒక్కసారి అబ్జర్వ్ చేసేటప్పటికి రెండు సైడ్ల నుంచి కూడా ఈ మధ్యకాలంలో డ్రా కంటే ఎక్కువగా ఫలితాలు ఎక్కువ రావడం అనేది కూడా అబ్జర్వ్ చేయడంతో టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రోహిత్ అండ్ కోహ్లీ లేని టెస్ట్ సిరీస్ ఇండియా, అది కూడా ఇంగ్లాండ్లో ఆడబోతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ సవాల్. ఎవరు చూస్తారులే అని చెప్పేసి చాలామంది కూడా ఎక్స్పర్ట్స్ అనుకోవడం కానీ, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా కొంచెం తక్కువ అంచనా వేసిన సందర్భాలు అనేది కూడా ఎక్కడో చోట ఉండే ఉంటుంది సగటు అభిమానిగా. కానీ కొత్త ఇండియన్ టీం, ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టీం, వాళ్ళు చేసిన ప్రదర్శన కానీ కంప్లీట్ స్పెల్ బౌండింగ్ చెప్పాలంటే చితక్ కొట్టేశారు. జనక ముఖ్యంగా అంటే కొన్ని నెలలుగా మన టీమిండియా ఇంగ్లాండ్లో ఉంది. 5 టెస్టులు అంటే ప్రతి టెస్ట్ కూడా మనం ఒక 2 టెస్టులు ఓడిపోయినా సరే ప్రతి టెస్ట్ కూడా గెలవడానికే ప్రయత్నం చేసాం. ఒక 2 టెస్టులు మాత్రం చివరి దాకా వచ్చి చేజారిపోయినాయి అనమాట. అంటే ఇన్ని నెలలుగా పోరాటం, బట్ ఇన్ని నెలల పోరాటం అంతా కూడా ఒక్కరోజు 4 వికెట్లు తీస్తే విజయం, లేకపోతే సిరీసే పోద్ది, ఇన్ని నెలల కష్టం పోద్ది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇద్దరు బౌలర్లు, ముఖ్యంగా సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళిద్దరూ చేసిన అద్భుతం అంత ఇంత కదనమాట. అంటే ఇండియా ఆ సమయంలో చూపించిన కమిట్మెంట్ ఎలా అనిపించింది? మెయిన్గా రాజా గారు, లాస్ట్ 35 రన్స్ మాత్రమే కొట్టాలి ఇంగ్లాండ్ టీం. అది కాకుండా అక్కడైతే ఆల్రెడీ 4 వికెట్స్ ఉన్నాయి. జేమీ స్మిత్ ఉన్నాడు. జేమీ స్మిత్ ఆల్రెడీ 3rd టెస్ట్లో కూడా సెంచరీ అనేది కూడా సాధించాడు. అండ్ చాలా మంచి ప్రదర్శన అనేది కూడా చూపిస్తున్నాడు. ఈజీగా కొట్టేస్తారులే అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. 35 రన్స్ ఒక పక్క, ఇంకో పక్క 4 వికెట్స్. ఇండియాకి అయితే లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మరి విన్ ప్రిడిక్టర్ అన్నది ఒకటి పెడతారు చూసారా, అలాంటి పెట్టి ఉండింటే మాత్రం ఖచ్చితంగా 90% ఇంగ్లాండ్ అనే ఇచ్చిండే వాళ్ళు. కానీ అలాంటిది ఏం లేకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అండ్ స్టార్టింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్ వేసిన వెంటనే అక్కడైతే 2 బౌండరీస్ అనేది కూడా రావు. ఒకటి లక్కీ బౌండరీ, ఇంకొకటి అయితే నార్మల్ బౌండరీ వచ్చిన తర్వాత ఏంటిది అని అనుకున్న టైంలో దెన్ నెక్స్ట్ ఓవర్ వచ్చాడు మన డిఎస్పి సాబ్. వచ్చి చాలా చక్కగా రిథంలో మాత్రం, అండ్ ఉన్న కండిషన్స్ కూడా మెయిన్గా మన ఇండియన్ టీంకి బాగా అనుకూలించాయి. సో అలాంటి టైంలో వికెట్ తీయడంతో ఆశలు చిగురిస్తూ వచ్చాయి. దెన్ 1 by 1 అంటూ. సో దెన్ దాని తర్వాత నెక్స్ట్ వికెట్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ అనేది కూడా చాలా తెలివిగా వేసిన బౌలింగ్ వేసి టంగ్ని కూడా అవుట్ చేయడం అనేది. ఏంటంటే మీరు ఆ చిన్న క్లిప్ అనేది కూడా ఒకటి వేస్తూ ఉన్నారు, అది మీరు అబ్జర్వ్ చేసినంటే ఆ యార్కర్ డెలివరీ వేయడానికి ముందు ఓకే 3rd మ్యాన్ వైపు ఫీల్డర్ని పంపించేశాడు అనమాట. ఓకే నేను షార్ట్ బాల్ వేస్తాను, మనోడు ఫ్లిక్ చేస్తాడు, అటు సైడ్ వెళ్ళిపోతుంది, క్యాచ్కి ఏమైనా ట్రై చేయండి అని అన్నారు. కాకపోతే ఇన్ఫ్యాక్ట్ బ్యాట్స్మెన్ కూడా సేమ్ అదే ఫార్మాట్లోనే ఉన్నాడు, ప్రీ డిటర్మైన్డ్ షాట్ ఆడాలి అని చెప్పేసి, అలాంటి బాలే రాబోతుంది పంపించాడు కదా అని చెప్పి బ్యాట్స్మెన్ మెంటల్గా ప్రిపేర్ చేసి అది కూడా తెలిసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు ప్రసిద్ధ్ కృష్ణ. ఇచ్చి అలా ఒక్కసారిగా బాల్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాళ్ళ దగ్గర యార్కర్ వేసేటప్పటికి మాటలు లేవు, అయిపోయింది. ఇంకా తర్వాత డిఎస్పి సాబ్ చేసిన సందర్భం అనేది కూడా మనం చూసాం. ఓవర్టన్ వికెట్ కానీ, జేమీ స్మిత్ వికెట్ కానీ, అంటే లాస్ట్ మన అయితే కొంచెం ఇరిటేషన్ చేసిన అట్కిన్సన్ వికెట్ కానీ, సో కంప్లీట్ తీసేయడంతో సిరాజ్ గారు మరొకసారి తన ప్రతాపం చూపించారు. కానీ నిన్న మాత్రం అంటే 4th డే అయితే అందరు చాలామంది తిట్టుకునే ఉంటారు సిరాజ్ని. బ్రూక్ క్యాచ్, ఎగ్జాక్ట్లీ. ఏంటి బ్రూక్ క్యాచ్ పట్టేసింది అంటే ఇంకా అక్కడి నుంచి ఎన్ని వికెట్లు అయిపోయిండేది. సో ఇంకా తర్వాత మనదే మ్యాచ్ అని అనుకున్నాం. కాకపోతే ఆ ఒక్క షాకింగ్ పాయింట్ మనందరినీ కూడా నిజంగా షాక్ అనిపించేలా చేశాడు. కాకపోతే అతనే బతికిచ్చాడు. ఇది చాలా తక్కువ సందర్భాలనే తగులుతుంది, కొంచెం పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు. ఆ పర్సనల్గా తీసుకునింది కూడా చాలా చక్కగా తన వంతు పాత్రతో అది కూడా 5 వికెట్స్ అనేది కూడా తీశాడు సిరాజ్. అండ్
అంటే దీనిల గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అంతా బాగుంది. కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది కూడా క్రిస్ వోక్స్ ఏంటంటే ఆల్రెడీ తనకైతే ఫీల్డింగ్ చేసేటప్పుడు షోల్డర్ డిస్లొకేట్ అవును. అలాంటి సందర్భంలో అయితే ఎవ్వరు రారు, కానీ వచ్చి ఆడాలి, ఏం పర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక చేత్తోనే పట్టుకోవాలి, అవును. బ్యాట్ నేను కానీ ఒక చేత్తోనే పట్టుకోవాలి. రన్ చేస్తున్నా తను పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తూ ఉంటుంది అన్ని. కానీ అట్లాంటి టైంలో కూడా రన్ ఇన్ బిట్వీన్ ద వికెట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఒక పోరాట పట్టమే చూపించాడు. ఒకవేళ గెలిచినంటే మాత్రం తనను ఆకాశానికి ఎత్తే అంటే చెనక్కాయ ఇది మామూలుగా మనం ఇప్పుడు T20 క్రికెట్, వన్డే క్రికెట్ ఇప్పుడు చూస్తున్నాం అనమాట. బట్ టెస్ట్ క్రికెట్కి వచ్చేళ్ళకే ఇది కొత్త కాదు. అంటే టెస్ట్ క్రికెట్ని ప్రేమించేది ఆ ఆటగాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ ఎట్లుంటుందంటే, గతంలో అనిల్ కుంబ్లేకి వెస్టిండీస్ మీద దవడ పగిలిపోతుంది, తను మొత్తం హెడ్కి అట్లా కట్టుకొని వచ్చి ఆ మ్యాచ్లో బౌల్ చేస్తాడు అనమాట. ఇలా చాలామంది ఆటగాళ్ళు అంటే టెస్ట్ క్రికెట్లో ఉండే మజా అది. టెస్ట్ క్రికెట్కి మన సైడ్ నుంచి ప్రతి ఒక్క ప్లేయరు అవసరం అవుతాడు, ప్రతి ఏదో ఒక సందర్భం. ఖచ్చితంగా 11 మెంబర్స్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తేనే ఒక మ్యాచ్ గెలవగలరు టెస్టుల్లో. సో నిన్న వోక్స్ నుంచి వచ్చిన ఆ కమిట్మెంట్ నిజంగా గూస్ బంప్స్ ఇచ్చింది. మన ఆటగాడు కాకపోయినా తన కమిట్మెంట్కి అంటే తన దేశానికి తను ప్రాతినిధ్యం ఇస్తున్నాడు, అక్కడ తను సీరియస్గా ఉన్నాడు. మన ప్లేయర్స్ ఈవెన్ మన పంత్ కూడా అంతే కదా. పంత్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే 4th టెస్ట్లో ఆల్రెడీ తన కాలుకి ఎంత పెద్ద ఇంజురీ, అవును, అయినా కానీ తను మళ్ళీ వచ్చి ఆడడం అనేది ఇలాంటివి చూస్తూ ఉంటే వాళ్ళ దేశం కోసం అంటే ఏదైనా చేయాలి, మన వంతు పాత్ర, మనకు చివరి శ్వాస వరకు మనం పోరాడాలి అని సైనికుడు ఎలా అయితే అనుకుంటారో, మరి క్రికెట్ బ్యాటిల్లో కూడా వాళ్ళు కూడా అలాగే పోరాడుతూ ఉంటే మాత్రం చూడడానికి వండర్ఫుల్ అని. ఈవెన్ పంత్ కూడా ఇదే ట్వీట్ చేశాడు నేను మ్యాచ్ గెలిచిన తర్వాత. అండ్ మీరు సిరాజ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే సిరాజ్ రోజు రోజుకి ఎదుగుతున్న తీరు చూస్తుంటే ఒక లెజెండ్ స్థాయికి వెళ్ళబోతున్నాడా, ఆ మార్గంలో ఉన్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే అతను సౌత్ ఆఫ్రికా మీద 6 వికెట్స్ తీస్తాడు, ఆస్ట్రేలియా సిరీస్లో 20+ వికెట్స్ తీశాడు, అండ్ ఇప్పుడు కూడా హైయెస్ట్ వికెట్ టేకర్ తను. బట్ ఏంటంటే ఇన్ని రోజులు ఒక బూమ్రా షాడోలో తను హైలైట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ సిరీస్లో మాత్రం టీమిండియా ఫేస్ దళాన్ని మొత్తాన్ని తను నాయకుడే ముందుకు నడిపించాడు అనమాట. అండ్ సిరాజ్ ప్రయాణం ఎలా చూస్తారు? ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే డిఎస్పి సాబ్ మనం ఊరికే అనట్లేదు, ఎందుకంటే తన వంతు పాత్ర ఛార్జ్ అనేది కూడా చేస్తూ ఉన్నాడు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు చూసారా, బుమ్రా షాడోలో సిరాజ్ కనిపించట్లేదు అని చెప్పేసి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక బ్యాట్స్మెన్ని మనం అయితే ఒక స్టార్గా ఎలా అయితే భావిస్తామో, బౌలర్స్లలో మనం స్టార్గా భావించేది బుమ్రాని. ఓకే, అలాంటి బుమ్రా దగ్గర మనం వెయ్యాలి, తనకు తోడుగా వెయ్యాలి అనేటప్పటికీ ఎక్కడో చోట కొంచెం టీమ్మేట్స్ ఉన్నా కానీ, అంత ఫ్రెండ్లీ ఉన్నా కానీ ఎక్కడో చోట కొంచెం అవును ఆ వ్యత్యాసం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే పోటీతత్వం అనేది ఉంటుంది, కానీ ఎక్కడో చోట ఆ బెరుకు కానీ అది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అలాంటిది సిరాజ్లో కొంచెం కనిపించింది. ఏంటంటే సిరాజ్ అంటే బుమ్రా ఏ అయితే మ్యాచెస్ ఆడుతున్నాడో అక్కడ మాత్రం సిరాజ్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం డౌన్ అయింది. బుమ్రా లేని మ్యాచెస్లో మాత్రం సిరాజ్ మించిన వాడు మరొకరు లేడు అనే టైప్లో కూడా తన పర్ఫార్మెన్స్ మొత్తం చూస్తున్నాడు. అంటే ఛాలెంజర్స్ని ఇష్టపడేవాడు సిరాజ్ అని చెప్పేసి ఈ సిరీస్ ద్వారా క్లియర్ కట్గా అర్థమైపోయింది. అంటే బుమ్రా ఏంటంటే అంటే మన స్టార్ బౌలర్ ఉన్నాడంటే వికెట్లు తీస్తాడు, ఇంకా తప్ప ఎవ్వరు లేరు అని మనం ఈ సిరీస్కి ముందు వరకు అనుకున్నాం. కానీ అలాంటిది లేదు, ఐల్ టేక్ దిస్ ఛాలెంజ్ అని చెప్పేసి పర్సనల్గా అనుకున్నట్టున్నాడు. బుమ్రానే కాదు, నేను కూడా ఉన్నాను, సో ఒక లెజెండ్ స్థాయికి ఎదగడానికి నేను కూడా ఉన్నా, ఆ ఒక కష్టం అనేది కూడా నేను కూడా చూపెడతానని చెప్పేసి ప్రతిసారి బౌల్ పట్టుకున్న ప్రతి ఒక్కసారి కండిషన్స్ని తనకు అనుకూలంగా లేకపోయినా ఉన్నా కానీ తను వేసే విధానం కానీ ఖచ్చితంగా చాలా తెలివైన బౌలర్గా కూడా మెల్లగా వెళ్తూ ఉన్నాడు. మెల్లగా మనం చూస్తూ ఉంటాం, ఒక బటర్ఫ్లై ఎదగడానికి ఒక గొంగళ పురుగు నుంచి ఎలా అయితే మరి అయితే ఫేసెస్ మార్చుకుంటూ వెళ్తూ ఉంటుందో, అలా మెల్లగా బుమ్రా కూడా పరిణితి చెందుతూ ఒక లెజెండ్ స్థాయికి కూడా వెళ్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 మ్యాచెస్ ఆడిన ఏకైక బౌలర్ అని కూడా అనుకోవచ్చేమో. అంతే, ఓకే, బౌలర్ కాదు, ప్లేయర్. ఎక్కడ 2 టీంలో లేరంట, వోక్స్ ఒక్కరే ఉన్నారు. తను లాస్ట్ టెస్ట్లో ఇంజురీ మిస్ అయ్యాడు. సో 5 టెస్టులు ఆడిన ఒకే ఒక్క ప్లేయర్ 2 టీంలకు కలిపి సిరాజ్ ఒక్కరే. ఆ ఫిట్నెస్ చూసారా, ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ కావాల్సింది మెయిన్గా ఒక అద్భుతమైన ఫిట్నెస్. ఏంటంటే ఆ రన్నింగ్ వికెట్స్ తీయడానికి ఆకలితో ఉండాలి, మరి అయితే ఎక్కడ స్పీడ్ తగ్గకూడదు, మరి ఆ మెంటల్ ప్రెషర్ని కూడా క్యారీ చేయాలి. ఇలా అన్నీ ఉన్నా కానీ అలాంటిది కూడా మరి అయితే ఎట్లా హోల్డ్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వేసిన ఓవర్స్ అనేది కూడా 185.3 ఓవర్స్ అనేది కూడా వేశాడు. అప్రాక్సిమేట్లీ ఒక 1000+ బాల్స్ అనుకోవచ్చు. అలాంటి 1000+ బాల్స్ వేసినా కానీ ఎక్కడ
సో ఇంజురీ కన్సర్న్స్ అని కానీ లేకపోతే వేరే వేరే అవును, ఏం లేదు. కంప్లైంట్స్ అని కానీ ఎక్కడ ఏ ఒక్క విషయం అనేది కూడా కనిపించలేదు. అలాంటి బౌలర్ అనేది కూడా చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ సిరీస్ మొత్తం మీద 23 వికెట్స్ అనేది కూడా తీశాడు. అవును. 2 5 వికెట్ హాల్స్ అనేది కూడా ఉన్నాయి. ఇలాంటి రేర్ రికార్డ్స్ మన సిరాజ్ నుంచే మనం వస్తున్నాయేమో. మరి రాబోయే కాలంలో వచ్చే బౌలర్స్కి ఇది ఒక మంచి పాఠంలా కూడా ఉంటుంది. ఇంగ్లాండ్ సిరీస్లో ఒకవేళ నెక్స్ట్ టైం ఇండియా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా సిరాజ్ను మాత్రం ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకుంటారు. అవును, తరతరాలు చెప్పుకునేలా ఒక సిరీస్ అనేది కూడా ప్రతి ఒక్క ప్లేయర్ అదొక మనసులో lesson లా ఉండిపోతుంది కదా. ఉండిపోతుంది. అలా మాత్రం సిరాజ్కి ఈ ఇంగ్లాండ్ సిరీస్ అనేది కూడా మరపురాని మధుర స్మృతితో ఉండిపోతుంది. చనకంటే ఇప్పుడు దాకా మనం సిరాజ్ పర్ఫార్మెన్స్ గురించి, తన శక్తి గురించి, తన కమిట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు నిన్నటి నుంచి ఒక మాట వినిపిస్తుంది, పిఆర్ గేమ్. అంటే నార్త్ ప్లేయర్స్ ఆడేటప్పుడు వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ, వాళ్ళకుండే పిఆర్ కానీ వేరు. ఇదే ప్రదర్శన సిరాజ్ నిన్న గెలిపించిన తీరు, ఆ ప్లేస్లో ఏ నార్త్ బౌలర్ ఉన్నా, బూమ్రా కానీ ఏదైనా ఎనీ ప్లేయర్ ఎవరున్నా సరే సోషల్ మీడియా మొత్తం వాళ్ళు చేసుకున్న పిఆర్ వేరే రేంజ్లో ఉండేది. సిరాజ్కి ఇవన్నీ తెలియక, ఇవన్నీ చేతగాక తను అంటే ఆట మీద మాత్రమే దృష్టి పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఓన్లీ సిరాజ్ మాత్రమే కాదు, సౌత్ ప్లేయర్స్కి ఇలాంటి పిఆర్ లేకుండా పోయింది, మన వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి ఒక కామెంట్ వస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఖచ్చితంగా ఆ పిఆర్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. ఓకే, మనం చేస్తున్న పర్ఫార్మెన్స్ని అంటే ఆ ఫ్యాన్ బేస్ని పెంచుకోవడం కోసమైనా కానీ ఖచ్చితంగా అవసరమే. కానీ డిఎస్పీ సాబ్ ఆల్రెడీ ఛార్జ్లో ఉండగా వేరే ఏం పట్టించుకున్నట్టు లేడు. అవును, మీరు అన్నది కరెక్ట్ అండి. ఏంటంటే వాషింగ్టన్ సుందర్ కానీ అండ్ వేరే సౌత్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ చాలామంది ఉన్నా కానీ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ పీక్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు మీరు సుందర్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, నిన్న ఇండియా అందరూ ఏమంటున్నారు, 35 రన్స్ని హోల్డ్ చేసి కాపాడుకుంది అంటున్నారు. ఆ 35 రన్స్ పార్ట్నర్షిప్ లాస్ట్ వికెట్కి ఇచ్చింది ఎవరు? ఎగ్జాక్ట్లీ, అంటే నేను వాషింగ్టన్ సుందర్. ఇది ఇండివిజువల్గా చెప్పట్లేదు కానీ, బట్ తన ఇన్నింగ్స్ చాలా కీలకం. బట్ అది అంతగా హైలైట్ కావట్లేదు. సో ఎక్కడో మన వాళ్ళు ఆ పిఆర్ విషయంలో కాస్త వెనకబడిపోయారు అన్న టాక్ అయితే ఉంది. అది మాత్రం నిజం. ఏంటంటే అక్కడ కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఒక టీం వర్క్ అనేది చేసినప్పుడు, సో అందరి మధ్యలో కూడా ఎవరైతే లాస్ట్లో మనల్ని కాపాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో సిరాజ్ కానీ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ డే పోతుందనుకున్న టైంలో తెచ్చిపెట్టారు మనకు. సో వాళ్ళ ముందు ఇంకా ఇక్కడ వాషింగ్టన్ సుందర్ చేసిన పర్ఫార్మెన్స్ అనేది కొంచెం చిన్నపోయింది. కానీ తను చేసిన మాత్రం తక్కువ మాత్రం కానే కాదు అలాంటి పర్ఫార్మెన్స్. కానీ మీరు చెప్పినట్టు ఆ పిఆర్ గేమ్ విషయంలో మాత్రం మన వాళ్ళు వెనకలు పడే ఉన్నారు. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ఎక్కువగా పర్ఫార్మెన్స్ వైజే చూస్తూ ఉంటారు. పర్ఫార్మెన్స్ కావాలి, ఎప్పుడు మనము దాని ఆకలితో ఉండాలి, అట్లయితేనే మనము నిలబెట్టుకోగలుగుతాం, స్థానాన్నైనా నిలబెట్టుకోగలుగుతాం అని అనుకుంటాం. కానీ మన హైదరాబాద్ చెందిన సిరాజ్ ఆ సోషల్ మీడియా వైపు ఎక్కువగా పరుగులు పెట్టట్లేదు, ఆట వైపే దృష్టి పెడుతున్నాడు. కానీ తను కూడా ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది ఏంటంటే ఆ పిఆర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉండింటే దేశమంతా ఇంకా వేరే లెవెల్లో చెప్పుకునేది కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మాట్లాడుకునే వాళ్ళు కదా. అవును, తను ఇచ్చిన విజయం చిన్న విజయం కాదు. రైట్. అంటే ఇంగ్లాండ్కి వెళ్ళి ఇలాంటి ఒక యంగ్ టీము ఒక టెస్ట్ సిరీస్ నిలబెట్టుకొని రావడం అనేది చాలా అరుదుగా జరిగేది. మనం ఇన్నేళ్ళ హిస్టరీలో కూడా పెద్ద ఇంగ్లాండ్లో మనకి పెద్ద విజయాలు, ఎక్కువ విజయాలు ఏమి లేవన్నమాట. అంటే టెస్ట్ క్రికెట్ అలా ఉంటుంది, అంత కష్టం టెస్ట్ క్రికెట్. సో తను ఇచ్చిన విజయం చిన్న విజయం కాదు. బట్ ఓవరాల్గా ఇండియా అయితే గెలిచింది, ఆనందం ఉంది. బట్ మీరు అన్నట్టు నిజంగా ఇంకొంచెం పిఆర్ మీద సిరాజ్ ఒక్కడే కాదు, సౌత్ ఇండియా ప్లేయర్స్ కాస్త దృష్టి పెట్టాలి. అండ్ సిరాజ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సిరాజ్ మీద. అంటే సిరాజ్ ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటున్నాం, కానీ దీని మొత్తానికి కారణం ఎవరు గుర్తుందా? చెప్పండి. విరాట్ కోహ్లీ. ఎగ్జాక్ట్లీ. అంటే సిరాజ్ చాలా చిన్న ప్లేయర్గా ఉన్నప్పటి నుంచి తనని తీసుకొచ్చి ఆర్సీబీకి ఆడిపించి టీమిండియాలోకి తను కెప్టెన్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి సిరాజ్కి ఎంత బ్యాకప్గా ఉన్నాడో మన అందరికీ తెలుసు. ఆర్సీబీ తరపున తను చేసిన పర్ఫార్మెన్స్ అయితే అంతా ఇంత కాదు. ఎన్నో సంవత్సరాలు విరాట్ కోహ్లీ తనను బ్యాక్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇంత స్థాయిలో నిలబడడానికి ఖచ్చితంగా తన మనసులో కాదు ఎప్పటికీ ఏంటంటే లాస్ట్ బ్రెత్ వరకు విరాట్ కోహ్లీని గుర్తుపెట్టుకునే పర్సన్ అనమాట మొహమ్మద్ సిరాజ్. అండ్ అలాగే జో రూట్ కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే ఒక ఫేక్ యాంగర్ చూపిస్తూ ఉంటాడు సిరాజ్, కాకపోతే చాలా మంచోడు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడి వరకే, సో ఆ గేమ్లో అక్కడి వరకే అనమాట. అక్కడి నుంచి పక్కకు రాగానే మొత్తం ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. మన వాళ్ళు, మన హైదరాబాద్ స్టైల్ అదే మన హైదరాబాద్ నిజం అది.
ఎక్కడ పోయినా కానీ అది మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. రారమియా అని చెప్పేసి మన వాళ్ళని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. అలాంటి పర్ఫార్మెన్స్ కాబట్టి మనోడు ఓన్లీ ఆ గేమ్ వరకు అగ్రెషన్ చూపిస్తున్నాడు. దట్ వాస్ బాగుంది. అండ్ పిఆర్ విషయంలో ఏంటంటే మీరు ఇందాక చెప్పిన దాంట్లో నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ లాంగ్ సస్టైనబిలిటీ కావాలి అని అనుకున్నప్పుడు ప్రేక్షకుల మధ్యలో ఒక పేరు అనేది ఎక్కువగా వినిపించాలి. వినిపించాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్కి ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ, ధోని అండ్ స్టార్ ప్లేయర్స్ ఎవరైతే స్టార్ ప్లేయర్స్ నుంచి లెజెండ్స్గా మారారో వాళ్ళకందరికి కూడా సపరేట్ పిఆర్ అనేది కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ బుమ్రా కూడా ఉంది. అది అఫీషియల్గానే ఉంటుంది. అఫీషియల్గానే కాకపోతే ఏంటంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేదాన్ని బట్టి అవుతూ ఉంటుంది తప్ప ఇక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదో ఎవరికి అర్థం కాని క్వశ్చన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మన సౌత్ ఇండియన్స్కి పెద్దగా పట్టించుకోలేదు. గేమ్ ఆడుకున్నామా వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంది తప్ప వేరే టైంలో ఎప్పుడైనా కానీ మన ప్రదర్శన మాట్లాడాలి అని అనుకునే స్టైల్లో ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో అదే కాదు, ఇది కూడా ఉండాలి బాబు అని చెప్పేసి ఇంకొంచెం వాళ్ళకి యాడెడ్ అయ్యేలా చెప్పారంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ మనం డ్రా చేసుకున్నాము. సో అయితే ఈ మొత్తం జర్నీలో కోచ్ పాత్ర, గంభీర్ పాత్ర మీరు ఎలా చూస్తారు? అంటే కొన్ని డిసిషన్స్ కూడా కాంట్రవర్షియల్ అని. ఇంగ్లాండ్ లాంటి దేశంలో ఆ ఫాస్ట్ పిచ్ల మీద ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్తో దిగడము, బ్యాట్స్మెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం 11లో. సో ఇలా చాలా చర్చలు నడిచినాయి అనమాట గంభీర్ ప్లానింగ్ చుట్టూ. మరి ఎలా చూస్తారు? ఈ యంగ్ టీమ్ గంభీర్ని కాపాడింది. ఇది మనం హెడ్లైన్స్గా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అక్కడ గెలిచింది కాబట్టి గంభీర్ ఇంకా ఒక కోచ్గా కొనసాగుతూ ఉన్నాడు. ఏంటంటే ఒక కోచ్గా ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కసారి ఎవ్రీ సిరీస్ ఇస్ ఏ ఛాలెంజ్ అనమాట. అది కాకుండా రోహిత్ అండ్ కోహ్లీ వాళ్ళిద్దరు వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ గంభీర్ అని చెప్పేసి కూడా ఒక స్పెక్యులేషన్ అనేది కూడా నడిచింది. ఒకవేళ ఓడిపోయిందంటే మాత్రం గంభీర్ని ఖచ్చితంగా రివర్స్ అయిపోయింది. ఈ ప్రెజర్ అంతా పడేది, ఖచ్చితంగా పడేది. అంటే టీంలో ఎవరు అంటే గిల్ మీద పడేది కాదు, ఎవరి మీద పడేది కాదు. మీరు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని సెలెక్ట్ చేయట్లేదు, వాళ్ళని పక్కన పెట్టేశారనే ఉద్దేశంతో వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు మీరే అనే ఉద్దేశంతో ఖచ్చితంగా అందుకోసం ఫ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ దేశమంతా కూడా గంభీర్కి రివర్స్ అయిపోయింది. కానీ తనకున్న స్ట్రాటజీస్తో కంప్లీట్గా మార్చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే తను తీసుకున్న డిసిషన్స్ చాలా వరకు రాంగ్ అని చెప్పేసి అంటే మ్యాచ్కి వైజ్ మార్చుకుంటూ వచ్చాడు. అంటే ఫస్ట్ మ్యాచ్లో అక్కడ ఫీల్డింగ్ మిస్టేక్స్ కానీ, క్యాచింగ్ మిస్టేక్స్ కానీ, అండ్ ఒక బౌలర్ తక్కువ అయిపోవడం కానీ, ఇలాంటి కొన్ని డిసిషన్స్ అనేది కూడా అక్కడ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయిన సందర్భం అనేది కూడా చూసాం. సో కానీ సెకండ్ మ్యాచ్లో కొన్ని మార్పులు చేసుకొని వచ్చి ఒక బ్యాట్స్మెన్స్ని పెంచుకున్నారు. ఒక ఆల్రౌండింగ్ బ్యాట్స్మెన్ని పెంచుకోవడంతో అక్కడ కొంచెం మనకి ఎడ్జ్ రావడము, గెలవడము, ఓకే మనం గెలవచ్చు, ఇప్పటి వరకు మన గెలవని ఒక వెన్యూలో కూడా గెలిచాము కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా బూస్ట్ అయింది. అండ్ థర్డ్ మ్యాచ్కి వచ్చేటప్పటికి లార్డ్స్లో అక్కడ కూడా గెలిచే మ్యాచ్ అండి. ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు సిరాజ్ కానీ చేతిలో దాకా వచ్చి సిరాజ్ వికెట్ పడినప్పుడు 22 రన్స్ లాస్ట్ వికెట్కి 22 రన్స్ కొడితే అయిపోతుంది అని అనుకున్న టైంలో సిరాజ్ వికెట్ పడడం మాత్రం నిజంగా అసలు ఎవరు నమ్మలేకపోయారు. ఉండింటే కొట్టేవాళ్ళేమో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు కదా అని అనుకున్నాము. కానీ బషీర్ తీసిన వికెట్తో అక్కడ థర్డ్ మ్యాచ్ అనేది కూడా మనం కోల్పోయాం. దెన్ దాని తర్వాత ఫోర్త్ మ్యాచ్లో పంత్ కానీ అండ్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని తీసుకురావడం కానీ, బౌలర్స్ ఎక్కడో తక్కువ అయిపోతున్నారు అనిపించడం కానీ, ఎన్ని చూసేటప్పటికి గంభీర్ డిసిషన్స్ మీద కూడా చాలా వరకు క్వశ్చన్స్ అనేది కూడా రైజ్ అవుతూ వచ్చాయి. కానీ ఎలాగోలా మ్యాచ్ని డ్రా చేసుకున్నారు. ఇంకొక 2-3 డేస్ ఉన్నా కానీ మ్యాచ్ కంటిన్యూ అయ్యేదేమో అట్లా అనిపించింది. ఏంటంటే అక్కడ ఇంకా సిరీస్ అంటే మన వాళ్ళు డిక్లేర్ ఇచ్చేశారు కాబట్టి సరిపోయింది. అక్కడ 2 సెంచరీలు అయిపోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా వాళ్ళిద్దరు సెంచరీలు అయిపోయాయి కాబట్టి అయిపోయింది అనుకున్నాను. పోతే అక్కడ డ్రా చేసుకున్నారు. అంటే 5th టెస్ట్కి వచ్చేటప్పటికి ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ బాల్. ఏంటంటే చాలా చేంజెస్ చేశారు. రిషబ్ పంత్ లేడు, నితీష్ లేడు, దాంతోపాటు బుమ్రా లేడు. వీళ్ళందరూ లేకపోయేటప్పటికీ వర్క్ ప్రెషర్ ఎవరు తీసుకుంటారు, ఎవరు ఏంటి, ఇక్కడ మాత్రం మన స్ట్రాటజీస్ ప్లే చేయాలి అనే ఉద్దేశంతో. కానీ ఫైనల్ వరకు మాత్రం ఆ స్ట్రాటజీస్ని పర్ఫెక్ట్గానే చేసుకుంటూ వచ్చారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అందుతూనే ఉన్నాయి. దాంతో గంభీర్ మాత్రం అంటే ఎడ్జ్లో కరెక్ట్గా ఎడ్జ్లో దాటేశాడు. అండ్ ఫైనల్ క్వశ్చన్, గిల్ కెప్టెన్సీ ఫ్యూచర్ అన్నది ఎలా ఉండబోతుంది? గిల్ కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో ఈ సిరీస్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చూపించవచ్చు. ఓకే, లార్డ్స్లో 22 రన్స్తో ఓడిపోయారు. అది కూడా కొంచెం మనకి ఎడ్జ్ దొరికినంటే మాత్రం ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. ఇప్పుడు 3-2తో మనం ఉండేవాళ్ళం. ఓకే, అండ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి 5th మ్యాచ్ వరకు కూడా కంప్లీట్గా ఒక డామినేషన్ నడుస్తూనే ఉంది.
ఏంటంటే మన ఇండియన్ డామినేషన్ మాక్సిమం చూపిస్తున్నాను. అంత ఈజీగా ఇంగ్లాండ్ వాళ్ళకు మ్యాచెస్ కానీ ఏ ఒక్క సెషన్ అవ్వలేదు, ఎక్కడ సరెండర్ అవ్వలేదు. సరెండర్ అవుతున్నారు అనుకున్న టైంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్. అలాంటి స్ట్రాటజీస్ అనేది ప్లే చేయడంలో కూడా కోచ్ పాత్రతో పాటు కెప్టెన్ పాత్ర అనేది కూడా ఎంతో ఉంటుంది. ఏంటంటే ఆన్ ఫీల్డ్లో ఉండి కరెక్ట్ టైంలో బౌలర్స్ని మార్చాలి. ఇంకా చెప్పాలంటే ఇంగ్లాండ్లో ఉన్న ఆ కండిషన్, క్లైమేటిక్ కండిషన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇంకా ఏంటంటే డే బై డే ఏమవుతుందో కూడా చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. సడన్గా క్లౌడ్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో వర్షం పడుతుందో లేదో తెలియదు. ఆ టైంలో బాల్ స్వింగ్ అవుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న చూసిన 35 రన్స్ మనం కాపాడుకోవడంలో కూడా ఓల్డ్ బాల్ అనేది కూడా స్వింగ్ అవుతూ ఉంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే క్లౌడ్ మొత్తం కవర్ అయిపోయింది. ఆ టైంలో కూడా మనకు ఆ కండిషన్స్ బౌలర్స్ కలిసి వచ్చాయి. అలాంటి పిచ్ మీద అంటే 4th and 5th డే మాత్రం ఎక్కువగా మనకు బ్యాటింగ్కి అనుకూలిస్తుందని కూడా మనం ప్రీవియస్ పిచ్ అంటే చూసాం. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ అదే అవుతుందనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా సెకండ్ అంటే టాస్ గెలిచినా కానీ సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ కండిషన్స్ వాళ్ళకి మాత్రం సపోర్ట్ రాకపోవడంతో మన ఇండియాకి రావడంతో ఇప్పుడైతే సిరీస్ అనేది కూడా డ్రా చేసుకున్నాం. కాబట్టి గిల్ అయితే సో తను కూడా సిరీస్ బై సిరీస్ తనకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఈ సిరీస్ డ్రా ద్వారా గిల్ అయితే మనకైతే లాంగ్ కెప్టెన్గా, అది కూడా 3 ఫార్మాట్స్లో అవుతాడని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. ఓకే, సూపర్ ఛానల్. ఎందుకంటే ఒక మంచి మ్యాచ్, అంటే దేశం అంతా గర్వించే విజయం. ఇలాంటి ఒక మ్యాచ్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా తనివి తీరదు అనమాట. సో ఇలాంటి విజయాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. టెస్ట్ క్రికెట్కి ఇలాంటి వైభవం ఇంకా ఎప్పటికీ ఉండిపోవాలనుకుంటున్నాను. దాంతోపాటు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఈ మొత్తం సిరీస్ మీద మీకు హైలైట్ అనిపించిన పాయింట్ ఏంటి? మిమ్మల్ని వావ్ అనిపించిన పాయింట్? నాకు సిరాజ్ పర్ఫార్మెన్స్. అంటే ఎక్కడ అసలు అతను బ్రేక్ అనేదే లేకుండా ఆ ఫిట్నెస్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ, అంటే తను తీసిన వికెట్లు 23 అవ్వచ్చు, తను వేసిన 1100 బాళ్ళు వికెట్లు తీయడానికి ఎంత కసిగా వేయాలో అంతే కసిగా వేసాడు అనమాట. ప్రతి బాల్ వికెట్ తీయాలన్న కసి. సో నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే ప్రతి ఒక్క మ్యాచ్ కూడా లాస్ట్ డే వరకు వెళ్ళడం అనేది కూడా, సో ఈ టెస్ట్ సిరీస్ మీద కూడా ప్రేమ అనేది కూడా ప్రేక్షకుల్లో పెరుగుతూ వెళ్తుంది. అవును, అది వాస్ ఏ గుడ్ సైన్. అవును. ఓకే జనక, మరో మంచి మ్యాచ్, మరో మంచి విజయం దక్కిన తర్వాత ఇలాంటి ఓ మంచి విజయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.